ఫస్ట్ ఇక్కడ నేను మామూలు గోంగూర అండి, దీన్ని తెల్ల గోంగూర అని కూడా అంటారు. ఇది వచ్చి 2 కట్టల వరకు తీసుకున్నాను. దీంట్లోకి ఎండుమిర్చి వచ్చేసి, అలాగే ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, మినపగుళ్ళు 1 స్పూను, అలాగే వెల్లుల్లిపాయ 1 గడ్డ తీసుకోండి. వీటిని వేపుకుందాం. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వచ్చేసి 1 స్పూన్ వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో నుంచి ఈ ఎండుమిర్చి వేసేసుకోండి. ఇవన్నీ కూడా లైట్గా దోరగా వేపుకోండి. ఇవి మాడకుండా వేపుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా వేసి వేయించుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయితే సరిపోతాయండి. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకున్న గోంగూరను వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేపుకోవాలి. మంటని సిమ్లోకి మార్చుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు పోపు కోసం మరో గిన్నె పెట్టుకుందాం. పెట్టి ఆయిల్ వచ్చేసి 2 స్పూన్లు వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఎండుమిర్చి ఒకటి ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే కచ్చాపచ్చా దంచుకున్న ఈ వెల్లుల్లి కూడా 4-5 వేసుకోండి. ఒకసారి లైట్గా తిప్పుకోవాలి.
ఇప్పుడు ఇవి వచ్చేసి పచ్చనపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంకా సాయిపప్పు కలిపినవి ఇవి కూడా వేసుకోండి. అలాగే ఫ్రెష్ కరివేపాకు, లాస్ట్లో ఇంగువ వచ్చి ఇక్కడ వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ ఇంగువతోనే వస్తుంది కాబట్టి. ఇదైతే మనం ఇప్పుడు చట్నీలో కలుపుకుందాం. ఇది కనుక వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. బాయ్ అండి.